నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా కూడా నీ ప్రార్థనకి సమాధానం రావట్లేదా? అయితే నీతోనే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు బలిపీఠం యొద్దకు వెళ్ళి అర్పణము అర్పించుచుండగా ఎవరితోనైనను వైరము కలదని నీకు జ్ఞాపకం వచ్చినప్పుడు ఆ అర్పణము అక్కడే విడిచిపెట్టి మొదట వెళ్ళి సమాధానపడి తర్వాత నీ అర్పణము అర్పించమని దేవుడి లేఖనాలు సెలవిస్తున్నాయి. బలిపీఠము అంటే దేవుని సన్నిధి, అర్పణము అంటే స్తుతి లేదా ప్రార్థన అని అర్థం. మనం ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి స్తుతులు అర్పిస్తూ మన యొక్క ప్రతి విజ్ఞాపనని ప్రార్థన రూపంలో దేవుడికి అడుగుతూ ఉంటాం కదా. మనం బయట అందరితో గొడవలాడి శత్రుత్వం పెట్టుకొని దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభువా నాకు అది కావాలి, ఇది కావాలి, ఈ కార్యం చెయ్యండి అని నువ్వు ఎంత మొత్తుకొని ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదంట. నువ్వు వెంటనే అక్కడ ప్రార్థన ఆపి ఎవరితో అయితే నీకు శత్రుత్వం ఉందో వారి దగ్గరికి వెళ్ళి వారితో సమాధానపడి తర్వాత దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తే లేదా స్తుతిస్తే నీ స్తుతి దేవునికి ఇంపైన సువాసనలా చేరుతుందట. అది ఆయన ఆనందంగా ఆస్వాదిస్తాడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. నువ్వు అలాగే చేస్తున్నావా? అయితే నీ ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. లేదా ఎవరితోనైనా నీకు శత్రుత్వం ఉందా? ఈ క్షణమే వెళ్ళి అందరితో సమాధానపడు.